మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పంచమి. పసుపుతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పంచమి రోజు ఉదయం 10 గంటల్లోపు పసుపుతో ఈ చిన్న పని చేస్తే ధనం వరదలాగా దూసుకు వస్తుంది. పసుపుతో ఈ పని చేయటం వల్ల మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుంది. ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు కాబట్టి పసుపుతో ఏ పరిహారం చేసినా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనలో చాలామంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నామని, ఎన్ని పూజలు చేసినా ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాగే డబ్బు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు ఎదుర్కొంటున్నాము అని బాధపడుతూ ఉంటారు. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా పంచమి రోజు ఉదయం 10 లోపు పసుపుతో ఈ చిన్న పని చేయండి. ధన సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా దూరమైపోతాయి. ఈ పరిహారం రహస్యంగా చేయాలి. బంధువులకు, మిత్రులకు కూడా చెప్పకూడదు. ఒకవేళ మీరు చేసిన పరిహారం గురించి ఇతరులకు చెప్పటం వల్ల ఆ పరిహారం చేసిన ఫలితం దక్కదు. ఎందుకంటే మీకు తెలిసిన వారిలో, పరిచయం అయిన వారిలో, మీ దగ్గరి బంధువులు అయినా మీపై ఈర్ష్య భావాలను కలిగి ఉంటారు. అందరూ మీ మంచి కోరేవారు ఉండరు. మీ చెడును కోరుకునేవారు కూడా ఉంటారు. మీ జీవితం బాగుండాలి అని పైకి చెప్తూ లోపల అసూయ పడిపోతూ ఉంటారు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు కనిపెట్టడం చాలా కష్టమైన పని. కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా రహస్యంగా చేయాలి. కొంతమంది మీ దగ్గరకు వచ్చి, ఇది వరకు మీరు కూడా చాలా సమస్యలతో ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా మీరు ఇంత ఆనందంగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటారు. కానీ వారికి మాత్రం మీరు చేసిన పరిహారం గురించి చెప్పకండి. పూర్వం మన పెద్దలు ఇలాంటి పరిహారాలను రహస్యంగా చేయమని చెప్పేవారు. ఎందుకంటే ఒక్కొక్కరికి అదృష్టం అనేది ఒకలా ఉంటుంది. కొందరికి పరిహారం చేసిన వెంటనే ఫలితం వస్తుంది. మరికొందరికి పరిహారం చేసిన చాలా రోజులకు ఫలితం వస్తుంది. కాలం కలిసి రాకపోతే ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. కాబట్టి మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేయండి. పంచమి తిథి అనేది గొప్ప తిథి. పంచమి తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అయితే ఈ పంచమి రోజు మీకు ధన ఆకర్షణ శక్తి పెరిగి మీరు విపరీతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటే పసుపుతో ఈ పని చేయండి. మరి పంచమి రోజు పసుపుతో ఏ పని చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మనం వినే ప్రతి మాట మన మంచికే అనుకోకూడదు అని తెలిపే ఒక మంచి కథను విందాం. ఈ కథ విన్న తర్వాత ఓం నమః శివాయ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పూర్వం విదిశా నగరంలో ఒక బ్రాహ్మణుడి కుటుంబం ఉండేది. ఆ దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు ఇంకా ముక్కు పచ్చలైన ఆరకుండానే మృత్యువు కబలిస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లవాడు చనిపోవటంతో బ్రాహ్మణ దంపతుల గుండె పగిలిపోతుంది. ఆ శోకంలోనే పిల్లవాడి శరీరాన్ని తీసుకుని కర్మ కార్యాల కోసం శ్మశానానికి చేరుకుంటారు. కానీ ఆ బిడ్డను అక్కడ వదిలి వెళ్ళేందుకు వారికి చేతులు రావటం లేదు. ఆ పసిబాలుని దేహం పక్కన ఎంతసేపు ఏడ్చినా వారికి ఓదార్పు దక్కటం లేదు. అయితే ఇదంతా దూరంగా ఉంటున్న ఓ గద్ద గమనిస్తుంది. బాలుడి శవాన్ని చూడగానే దానికి నోరూరుతుంది. కానీ బాలుడి తల్లిదండ్రులు మాత్రం ఎంతకీ ఆ శవాన్ని వదిలి వెళ్ళటం లేదు. చీకటి పడిపోతే తను నేల మీద సంచరించటం కష్టం. ఎలా అని అనుకుని కుటిల పన్నాగంతో నెమ్మదిగా ఆ బ్రాహ్మణ దంపతుల దగ్గరకు చేరి ఇలా అంటుంది. ఆర్య, ఎంతసేపని మీరిలా ఏడుస్తూ ఉంటారు? చీకటి పడితే భూత ప్రేతాలన్నీ ఇక్కడకు చేరుకుంటాయి. కాబట్టి వెంటనే ఈ శవాన్ని వదిలేసి మీరు బయలుదేరండి అంటూ తొందర పెడుతుంది. ఇంతలో అటుగా వచ్చిన ఓ నక్క ఈ హడావుడి అంతా కూడా గమనిస్తుంది. అక్కడ ఉన్న శవాన్ని చూసి దానికి కూడా నోరు ఊరుతుంది. కానీ అప్పటికే ఆ శవం కోసం గద్ద కాచుకుని ఉండటం దానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ దంపతుల్ని ఎలాగోలా చీకటి పడే వరకు ఆపగలిగితే ఆ గద్ద బాధ తొలగిపోతుంది. ఇక తనే ఆ శవాన్ని ఆరగించవచ్చు అని అనుకుని నిదానంగా బ్రాహ్మణుడి వద్దకు వచ్చి పిల్లవాడిని వదిలి వెళ్ళడానికి మీకు మనసులో ఒప్పుతుంది. కాసేపు వేచి చూడండి. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు మాత్రం చెప్పగలము? ఏ దేవతో వచ్చి కరుణించి నీ బిడ్డకు ప్రాణదానం చేయవచ్చు కదా. అందుకే చీకటి పడే వరకు వేచి చూసి వెళ్ళండి అని చెప్తుంది.
ఇలా ఆ పిల్లవాడి తల్లిదండ్రులను అక్కడి నుండి పంపేందుకు గద్ద, ఆపేందుకు నక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను. ఇంతవరకు పోయిన ప్రాణం తిరిగి రావడాన్ని నేనెక్కడా కూడా చూడలేదు. ఈ గుంటనక్క మాటలు విని మీరు లేనిపోని ఆశలు పెంచుకుని బాధపడద్దు. నా మాట విని మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటుంది గద్ద. ఆ మాటలు విన్న బ్రాహ్మణ దంపతులు బయలుదేరేలోపుగానే ఈ గద్ద చాలా క్రూరమైంది. పూర్వం రాముడు ఒక బ్రాహ్మణుని బతికించిన కథ వినలేదా? సంజయుడి కుమారుడైనటువంటి సువర్ణ దీర్ఘుణ్ణి నారదుడు బ్రతికించలేదా? అలాగే ఏ దేవతో యక్షుడో రాకపోరా, మీ కుమారుణ్ణి బ్రతికించకపోరా, మీరు చీకటి పడే వరకు వెళ్ళకండి అని వారించి వారిని నిలువరిస్తుంది నక్క. అలా అటు నక్క ఇటు గద్ద బాలుడి శవం కోసం వాటికి అనువైన వాదనలను అవి వినిపిస్తూ ఉంటాయి. ఈలోగా పరమశివుడు రుద్ర భూములలో విహారం చేస్తూ అక్కడికి చేరుకుంటాడు. బ్రాహ్మణ దంపతుల అవస్థను చూసి మీకేం కావాలో కోరుకోమంటాడు. దానికి ఆ భార్యాభర్తలు తమ బిడ్డను బ్రతికించమంటూ కోరుకుంటారు. వారి కోరికను శివుడు మన్నిస్తాడు. అంతేకాదు అక్కడ ఉన్న గద్ద నక్కలకు చిరకాలం ఆకలి లేకుండా జీవిస్తాయంటూ వరమిస్తాడు. అక్కడితో ఆ కథ సుఖాంతమవుతుంది. కానీ ఈ కథ వల్ల వినిపించే ప్రతి మాట మనం మంచి కోసమే అని నమ్మకూడదన్న నీతిని తెలుపుతుంది. కొంతమంది కపట బుద్ధితో ఎదుటివారి కష్టాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తారు. తియ్యటి మాటలు చెప్తూనే వారి పన్నాగాల్ని అమలు చేస్తూ ఉంటారు. ఆ కపటత్వాన్ని మనం గ్రహించగలగాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఎదుటివారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని పసిగట్టగలగాలి. ఇక వీడియోలోకి వస్తే, పసుపు అనేది మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. ప్లాస్టిక్ గాజు డబ్బాలలో ఉంచి పసుపును అవసరానికి వాడుతూ ఉంటారు. పసుపును వంటల్లో, పూజలలో, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది. పసుపును శుభంగా పరిగణిస్తారు. పసుపు లక్ష్మీదేవి నివాస స్థానం. దేవి ఆరాధనలలో పసుపు చాలా ప్రధానమైనది. ఇంటిలో ఏ శుభకార్యం చేసినా పసుపుతో గౌరీదేవిని, వినాయకుడిని తయారు చేస్తారు. పసుపు చాలా శక్తివంతమైనది. మన దగ్గర సిరి సంపదలు నిలవాలంటే పసుపుతో కొన్ని పరిహారాలను చేయాలి. ఇవి చేయటం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. పసుపు విషయంలో ఎప్పుడూ కూడా కొన్ని పొరపాట్లను చేయకూడదు. ఎందుకంటే పసుపు మంగళకరమైన వస్తువు, లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువు. అలాంటి పసుపు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనలో చాలామంది పసుపు కొమ్ములు కొనుక్కొని వాటితో పసుపును తయారు చేసుకొని పూజలలో, వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మీరు షాప్ నుండి కొని తెచ్చుకున్న పసుపు అయినా, మీరు దగ్గర ఉండి తయారు చేసుకున్న పసుపు అయినా నెలకు ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి. అలాగే పసుపు డబ్బాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. పసుపు డబ్బాపై ఎటువంటి బరువు పెట్టకూడదు. కొంతమంది ఒక డబ్బాపై ఇంకొక డబ్బా పెడుతూ ఉంటారు. కానీ పసుపు మరియు ఉప్పు డబ్బాలపై ఎప్పుడూ కూడా ఏ వస్తువు అంటే ఏ డబ్బా పెట్టకూడదు. పూజలలో వాడే పసుపు డబ్బాపై కూడా ఏ వస్తువులు పెట్టకూడదు. ఇంకా వంటలకు ఉపయోగించే పసుపును పూజలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉపయోగించకండి. ఎందుకంటే వంటల్లో వాడే పసుపును నాన్ వెజ్ కూరల్లో వేస్తాము. అలాగే నెలసరి సమయంలో ఆడవారు విడిగా ఉండలేని వారు వంట చేసినప్పుడు ఆ పసుపు డబ్బాను ముట్టుకుంటారు. పసుపు ఎంత పవిత్రమైనది అయినా సరే వంటల్లో వాడే పసుపును పూజలలో వాడకూడదు. పసుపు విషయంలో, పసుపు డబ్బా విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే పరిష్కారం కోసం ఒక రాగి గిన్నెలో నీటిని తీసుకొని అందులో పసుపు వేసి ఆ నీటిని ఇంటిలో చల్లుతారు. అంతేకాదు ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీటితో పాటు పువ్వు వేసి ఉంచుతారు. ఇలా చేయటం వలన ఇంటిలో సభ్యులకు శుభం కలుగుతుందని నమ్మకము. కొంతమంది ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ చిహ్నాన్ని వేస్తారు. ఇలా చేయటం వలన సంతోషంగా ఉంటామని విశ్వాసం. అంతేకాదు వాస్తు దోషాలు నయమవుతాయి. పసుపు, స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవి సంతోషిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లో ఎలాంటి వాస్తు దోషం లేకుండా చేస్తుంది. కొంతమంది తమ ఇంటి ముందు నీటిని చల్లడానికి ఆ నీటిలో పసుపు కలుపుతూ ఉంటారు.
ఇలా ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీటిని చల్లటం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని విశ్వాసం. అంతేకాదు శాస్త్రీయ కోణంలో పసుపు సూక్ష్మజీవాలను నశింపజేస్తుంది. పసుపు గడపకు రాయటం వలన కూడా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని రిజల్ట్స్ ఉన్నాయని అంటూ ఉంటారు పెద్దలు. పసుపు ప్రతికూల ప్రభావాలను కలిగించే గ్రహాలను శాంతపరచడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటారు. ఎంతో పవిత్రమైన పసుపుతో రేపు పంచమి రోజు ఉదయం 10 లోపు ఈ పనిని పసుపుతో చేయండి. పంచమి రోజు ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని ఆరాధించండి. పూజంతా అయిపోయిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న పసుపును ఒక ప్లేట్లో వేసుకోండి. ఈ పరిహారానికి పూజలకు ఉపయోగించే పసుపును ఉపయోగించాలి. వంటలలో వాడే పసుపుతో పరిహారం చేస్తే ఫలితం ఉండదు. మీరు కావాలంటే ఈ పరిహారానికి ఒక 5 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ పసుపును కొనుక్కోవచ్చు. పసుపును ప్లేట్లో వేసి అందులో రోజ్ వాటర్ కానీ అత్తరు లేదా గంగాజలం కానీ వేసి ముద్దగా కలుపుకోవాలి. పసుపు ముద్దను చేశాక ఒక ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి. అందులో పసుపు ముద్దను పెట్టండి. ఇప్పుడు అందులో గులాబీ పువ్వులను లేదా ఏదైనా పువ్వు రెమ్మలను వేయండి. ఆ తర్వాత ఒక రూపాయి కాయిన్ను తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీకు ధన సమస్యలు చెప్పుకోండి. లోన్స్ రాకపోయినా అప్పులు తీరకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. మాకు పలానా లోన్ కావాలి, మాకు ఉన్న ఈ అప్పు తీరిపోవాలి అని లక్ష్మీదేవికి చెప్పుకొని ఆ రూపాయి కాయిన్ అందులో వేయాలి. ఇప్పుడు ఒక వైట్ దారం తీసుకోండి. ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచండి. పసుపు దారంగా మారిన తర్వాత ఆ దారంలో ఆ క్లాత్కు ముడివేయండి. ఈ విధంగా మూట కట్టిన తర్వాత ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీకు ఉన్న ధన సమస్యలు, కుటుంబ సమస్యలు, మీకు ఉన్న తీరని కోరికలు చెప్పుకోండి. ఆ తర్వాత ఆ మూటను బీరువాలో పెట్టాలి. ఇదంతా పంచమి రోజు ఉదయం 10 లోపు చేసేయాలి. బీరువాలో పసుపు ముద్దను పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. మీ ఇంటిలో లక్ష్మీదేవి డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ మూటను ఎన్ని నెలలైనా ఉంచుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు ఈ మూటకు ధూపం వేయాలి. అలా చేస్తే మీ ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. పంచమి రోజు పసుపుతో ఈ పరిహారం చేస్తే మీ భర్త లేదా పిల్లల సంపాదన వృద్ధి చెందుతుంది. ఈ పరిహారం ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. అయితే ఆడవారు నెలసరి సమయంలో ఈ పరిహారం చేయకండి. మళ్ళీ ఈ మూటను ఎప్పుడు మార్చాలి అంటే 6 లేదా 3 నెలల తర్వాత వచ్చే పంచమి రోజు ఈ మూటను మార్చాలి. మళ్ళీ ఈ విధంగా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా అద్భుతమైన పరిహారం. వ్యాపారాలు చేసుకునేవారు ఈ మూటను తమ లాకర్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి, మంచి ప్రయోజనాలను పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా పంచమి రోజు పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి. ఆర్థిక పరంగా లాభాలను పొందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.